హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బెండకాయ చారు అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం తీసుకోవాల్సిన పదార్థాలు బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి. దాని తర్వాత మనం తీసుకోవాల్సిన పదార్థాలు అల్లం పేస్ట్ అండ్ ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, చింతపండు రసం అండ్ కొత్తిమీర, కరివేపాకు. చూడండి, వీటిని అన్నిటిని ఇలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కువ పదార్థాలు కూడా ఏం పట్టవండి దీనికి, బెండకాయ చారుకి. ముందుగా మనం ఏం చేయాలంటే బెండకాయలను కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా అవి మెత్తబడేంత వరకు వాటిని వేయించి పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ ఒకేసారి వేసి వేయించేసుకోవాలి. ఆల్రెడీ బెండకాయలు మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి. చూడండి, ఇలాగా వేగిపోయిన తర్వాత పసుపు, కారం, అల్లం పేస్టు వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. అలాగే దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని దాని తర్వాత మనం మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత ఒక 5 minutes తర్వాత చూస్తే ఇలా మెత్తగా అయిపోతుంది కదండి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా అయిపోయినాయి. దాని తర్వాత మనం చింతపండు రసం తీసుకున్నాం కదండి. చింతపండు రసాన్ని మనము దాంట్లో వేయాలి. దాంట్లో వేసి కలపాలి. కలిపితే అప్పుడే మనము దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చింతపండు రసంతో పాటు ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసేసాం కాబట్టి సాల్ట్ పట్టు వేసుకోవాలి. ఇలా బేసన్ తీసుకొని, శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్లో కలిపేసి ఇలా మరుగుతున్నప్పుడు ఆ వాటర్ని పోయాలి. పోయడం వల్ల అది చారు అనేది కొంచెం తిక్కుగా అవుతుంది, పల్చగా లేకుండా మంచిగా. చూడండి, ఇలాగా ఉంటుంది. మనకు కావాల్సితే కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు, పులుపు అనేది ఇరగడానికి. చూడండి, ఇలా మసల పెట్టుకున్న తర్వాత ఇలా పొంగు రావాలి మంచిగా. ఒక 5 minutes 10 minutes ఇట్లా హై ఫ్లేమ్లో మంట పెట్టేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి. నచ్చితే సబ్స్క్రైబ్.